भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवांशस्तनूभिः विसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओं शान्तिः शान्तिः शान्तिः। अत्रैष देवः स्वप्ने महिमानम् अनुभवति यद्दृष्टं दृष्टमनुपश्यति श्रुतं श्रुतमेवार्थम् अनुशृणोति देश दिगंतरैश्च प्रत्यनुभूतं पुनः पुनः प्रत्यनुभवति दृष्टं च दृष्टं च श्रुतं च श्रुतं च अनुभूतं च अन्नभूतं च सच्च असच्च सर्वं पश्यति सर्वः पश्यति అనంతరం అత్ర ఏష దేవః అనే దగ్గర ఈ దేవుడు ఎవరు అనేది ప్రశ్న. ఇంతకు ముందు వెనకాల మంత్రంలో ఏమనుంది? మనస్సు అనేటువంటిదే దేవుడు, పరే దేవే మనసి అనే మాట ఉంది కదా వెనకాల. అందుచేత పరమైనటువంటి దేవుడు అంటే ఇక్కడ మనస్సే తీసుకోవాలి తప్ప క్షేత్రజ్ఞుడైన జీవుడు కాదు అనేది మనం ముందు గుర్తుపెట్టుకోవాలి. అత్ర ఏష దేవః అంటే అత్ర అనే మాటకు అర్థం ఏంటి, దేవః అనే దానికి అర్థం ఏమిటి, ఇవన్నీ కూడా భాష్యకారులు సంశయాలు లేకుండా వివరిస్తున్నారు. మన అత్ర అనే దానికి అసలు ఈ సమాధానం ఇక్కడి నుంచి ఈ మంత్రం ఎందుకు వస్తుంది అనే దానికి ఈ భాష్యకారులు వివరణ రాస్తున్నారు. యత్ పృష్టం కతర ఏష దేవ స్వప్నాన్ పశ్యతి ఇది తదాహాన్. వీడు అడిగిన ప్రశ్నల్లో ఆ తృతీయ ప్రశ్న కతరహ ఏష పశ్యతి అనేటువంటి దానికి ప్రశ్నకి సమాధానంగా ఈ గ్రంథం బయలుదేరింది. ప్రశ్నోపనిషత్తులో ప్రశ్నలు ఉన్నాయి కదా, దానిలో 4వ ప్రశ్నలో కొన్ని ప్రశ్నలు వేశారు వాళ్ళు. ఏవి తెలిసి ఉంటాయి, ఏవి నిద్రపోతాయి, ఎవడు చూస్తాడు, ఇలాంటి ప్రశ్నలు అన్నీ ఉన్నాయి కదా. దానిలో కతర ఏష పశ్యతి అనేటువంటి ప్రశ్నకి సమాధానంగా స్వప్నాన్ కహ పశ్యతి అంటే ఈ స్వప్నాలు కనేవాడు ఎవరు అనే ప్రశ్నకి సమాధానంగా ఈ మంత్రం వస్తుంది. యత్ పృష్టం కతరహ ఏష దేవః స్వప్నాన్ పశ్యతి ఇది యత్ పృష్టం తదాహ. అది అడిగిన దాన్ని ఇప్పుడు సమాధానం చెబుతున్నారు అని అర్థం. అత్ర అనే మాట ఉందిగా, అత్ర ఏష దేవః దగ్గర అత్ర అనే దానికి అర్థం ఏంటి అని అంటే అత్ర ఉపరతేషు శ్రోత్రాదిషు దేహరక్షాయై జాగ్రత్సు ప్రాణాదివాయుషు ప్రాగ్ సుషుప్తి ప్రతిపత్తేహే ఏతస్మిన్ అంతరాలే అని ఇంత వివరణ రాశారు. అత్ర అనే దానికి ఇక్కడ అంటే ఇప్పుడు ఏమిటా స్టేజి అని అంటే శ్రోత్రాది ఇంద్రియములన్నీ తమ తమ వ్యాపారాలు చేయడం కట్టిపెట్టేసేయి. ఉపరతేషు శ్రోత్రాదిషు, శ్రోత్రాది అంటే జ్ఞానేంద్రియాలన్నీ పనిచేయడం మానేసాయి, అంటే జాగ్రత్త దశ కాదు అనమాట. ఇక తర్వాత మనం ఏమి మిగులుతున్నాయి అని అంటే ఏవి నిద్రపోతాయి అంటే ఇంద్రియాలు నిద్రపోతాయి అని మొదటి ప్రశ్న అయిపోయింది. రెండో ప్రశ్న ఏవి తెలివిగా ఉంటాయి అంటే ప్రాణాది వాయువులు తెలివిగా ఉంటాయి అని సమాధానం చెప్పారు కదా. అవి మాత్రం ఎందుకు, హాయిగా వాటివి రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అంటే దేహ రక్షాయై జాగ్రత్సు ప్రాణాది వాయుషు అనమాట. ఈ దేహం రక్షింపబడాలి కనుక ప్రాణాది వాయువులు మాత్రం తెలివిగా ఉంటాయి, అంటే పనిచేస్తాయి అని రెండో పదం. ఉపరదేశ శ్రోత్రాదిషు అంటే జ్ఞానేంద్రియాలన్నీ ఉపరమం చెందితే అంటే తమ పని చేయడం మానేస్తే. ఆ తర్వాత దేహరక్షాయి జాగ్రత్సు ప్రాణాది వాయుషు ఇవన్నీ సతిసప్తములు, సత్సు అనమాట. శ్రోత్రాదిషు ఉపరతేషు సత్సు, దేహరక్షార్థం జాగ్రత్సు ప్రాణాది వాయుషు సత్సు, ఇవన్నీ కూడా ఇలా ఉండగా అని అర్థం. ప్రాణవాది వాయువులన్నీ కూడా జాగరణం చేస్తూ ఉండగా. తర్వాత పోనీ సుషుప్తి కాలమా అంటే కాదు, ప్రాక్ సుషుప్తి ప్రతిపత్తేహే. ఆ సుషుప్తి రాలేదు అంటే జాగ్రత్త దశ వెళ్ళిపోయింది, సుషుప్తి కాలం బాగా నిద్ర పట్టలేదు, మధ్యలో కలత నిద్రలో ఉన్నాడు, ప్రాణాది వాయువులు మాత్రం ఉన్నాయి. ఇలాంటి పని చేస్తున్న సమయంలో ఏతస్మిన్ అంతరాలే అనేది ఈ అంతరా అనే మాటకి అర్థం ఇది. తర్వాత అంతరాలే ఏషః దేవః అనే మాట ఉంది కదా, ఏషః దేవః అనే మాటకి అర్థం ఏమిటి అంటే ఈ దేవుడు, దేవుడు అంటే ప్రకాశించే స్వభావం గలవాడు అని అర్థం. ఏష దేవః అనే దానికి వ్యాఖ్యానం రాస్తున్నారు. అర్కరశ్మివత్ స్వాత్మని సంహృత శ్రోత్రాదికరణ. అర్కరశ్మివత్ అంటే సూర్య కిరణాలు లాగా. అర్కం అంటే సూర్యుడు, రశ్మి అంటే కిరణాలు. సూర్య కిరణాలు తన సూర్యుడిలోకే ఎలా లయమైపోతాయో సంహృతపడతాయో అలాగే తన యందే స్వాత్మని సంహృతేషు సంహృత శ్రోత్రాదికరణ. ఆ శ్రోత్రాది ఇంద్రియాలన్నీ తన యందే లయం చేసుకుంటాయి.
శివ విష్ణు విష్ణు విష్ణు. శ్రోత్రాది కరణములు ఉపసంహరములు అయిపోయినప్పుడు ప్రాణాది వాయువులు జాగ్రత్త అవస్థను పొందితే అవి అంటే అవి పనిచేస్తూ ఉండగా సుషుప్తి కంటే ముందు అని ఆ టైమును మనకు చూపించారు. ఈ అంతరాల కాలంలో ఈ మధ్యలో దేవహ అనే దానికి అర్కరస్మివత్ స్వాత్మని సంహృత శ్రోత్రాధికరణ అనేటువంటిది. ఈ సూర్యకిరణాలని తనలో ఎలా అయితే సంహరింపబడతాయో, సూర్యుడి యందే ఆ కిరణాలన్నీ సంహరింపబడతాయో, అలాగే శ్రోత్రాది కరణములంటే జ్ఞాన సాధనాలు, వాటిని అన్నిటినీ తన యందే ఉపసంహరింప చేసుకున్నటువంటి వ్యక్తి వాడు స్వప్న కాలంలో అని. దీనికి అంతటికీ సమాధానం ఈ స్థితి ఏమిటి అంటే స్వప్నంలో అని అర్థం. మహిమానం అనే దానికి అర్థం విభూతి అని అర్థం. మహిమ అనే దానికి అర్థం ఏమిటి అంటే విభూతి. విభూతి అనే దానికి వివరణ ఏమిటి అంటే విషయ లక్షణం అనేకాత్మ భావ గమనం. అది అంటే కొన్ని విషయాలు, కొన్ని విషయులు, అంటే వేటిని మనం తలుస్తూ ఉంటామో వాటిని అన్నిటినీ కూడా వాటి ఆ విషయాలు అంటే మనం చూడబడేటువంటి విషయాలు కొన్ని, దాన్ని చూసే జ్ఞానాలు కొన్ని, ఇలాంటి వస్తువుల్ని జ్ఞానాల్ని ఇలాంటి వాటిని అన్నిటినీ కూడా ఈ మహిమను అంతటినీ కూడా వాడు అనుభవిస్తున్నాడు. అది ఎలాగా ఏమేమిటి అనే దానికి ఇంకా వివరంగా రాసుకొస్తూ ఉంటే అవన్నీ కూడా ఇదివరకు చూసిందల్లా మళ్ళీ చూస్తున్నాడు, విన్నదాన్నే వింటున్నాడు, వేరే వేరే చోటుల్లో ఉన్నదాన్ని అనుభవించిన దాన్నే మళ్ళీ అనుభవిస్తున్నాడు. ఒకప్పుడు కనపడినది, చూసినవి, చూడనివి కూడా, అంటే విననివి కూడా, అనుభవింపబడినవి, అనుభవింపబడనివి కూడా, అన్నిటినీ కూడా ఆయన స్వప్నంలో చూస్తున్నాడు అనేది మంత్రం ఉంది. అంటే డైరెక్ట్ గా ఒక లైన్ లో ఆన్సర్ చెప్పాలంటే ఎవరు ఈ స్వప్నంలో మహిమను పొందుతున్నాడు అంటే మనస్సే స్వప్నాలని చూస్తోంది. కలగనేది ఎవరు అంటే మనస్సే తప్ప జీవుడు కాదు అనేది మనకు బాగా మనస్సుకు రావాల్సిన విషయం. అంటే ఈ స్వప్నంలోనే ఈ మనస్సు వల్ల, ఆ మనస్సు యొక్క వ్యాపారం చేతనే అనేక పదార్థాలు మనకి తెలియబడుతున్నాయి. దానిలో ఆ పదార్థాలు రథములు, రథయోగములు అవన్నీ కూడా స్వప్నంలో లేవు, అవన్నీ కల్పింపబడుతున్నాయి. అదంతా కూడా మనోవ్యాపారం. మనస్సు యొక్క విజృంభణం వల్ల మనస్సే అక్కడ రోడ్లని తయారు చేస్తుంది, ఆ రోడ్డు మీద వెళ్లే గుర్రాలని, రథాలని, వాటినన్నిటినీ తయారు చేస్తుంది. వాటిల్లో మనం వెడుతున్నట్టుగా ఉంటుంది, తర్వాత అంతా ఆగిపోతుంది. చివరికి వచ్చేసరికి ఏమీ ఉండవు. నా తత్వ రథాహ సంతి, నా రథయోగాహ, మన మార్గాలు లేవు. కానీ రథాలని, రథయోగాల్ని, వాటిని అన్నిటినీ కూడా సృష్టి చేసి ఉన్నట్టుగా అనిపిస్తుంది మనస్సు అనేది అనేక చోట్లలో మనకి వివరణాలు కనిపిస్తున్నాయి. కనుక ప్రశ్నకి సమాధానం ఏమిటి అంటే ఎవరు చూశారు అని అంటే స్వప్నాలు చూసేవాడు ఎవరు అంటే మనస్సే అని సమాధానం చెప్పారు. అలా కాకుండా మనస్సుని చెప్తున్నాం కదా, అంటే స్వప్నము మనోధర్మం అవుతుందే తప్ప ఆత్మధర్మం కాదు అని కదా చెప్పాల్సింది. మరి ఇది ఎలాగా అని అంటే మనస్సు చూసేటువంటి ఈ కళల్ని తానే చూశాను అని అనుకుంటున్నాడు స్వప్నద్రష్ట అయిన జీవుడు. వస్తుతః జీవుడికి స్వాతంత్ర్యం ఉంది. స్వతంత్రమైనటువంటి జీవుడు స్వప్నద్రష్టగా తనే ఉంటాడా? అలాంటప్పుడు జీవుడే స్వప్నాలు చూస్తున్నాడు అని అనాలి, కానీ మనస్సు చూస్తోంది అని ఎలా అంటారు అనేది ఒక ప్రశ్న మిగులుతుంది. ఆ ప్రశ్నకి సమాధానం ఉత్తర గ్రంథంలో మనకి ఇక్కడ వివరణంగా కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, మహిమానం విభూత్యం ఈజ్ టు విషయ లక్షణం అనేకాత్మ భావ గమనం. అంటే ఒకే వస్తువు, ఒకే మనస్సు అనేక పదార్థాలుగా పరిపరి విధాలుగా తయారయ్యి వాటిని అన్నిటినీ దానిలో కొన్ని విషయాలు, కొన్ని విషయులు అనేకాత్మభావాన్ని పొందుతోంది. అంటే ఒకటే అనేక రూపాల్లో కనిపింపబడుతోంది. ఇది విభూతి అంటే. దీన్ని ప్రతిపద్యతే అంటే పొందుతుంది అని అర్థం. ఇప్పుడు నన్ను మహిమానుభవనే కరణం మనః అనుభవితు తత్కథం స్వాతంత్ర్యేన అనుభవతి ఇత్యుచ్యతే అని ప్రశ్న చేస్తుంది. ఇంతకీ మీరు చెప్పిన సమాధానం ఏమిటి? ఈ కళలు కనేవాడు ఎవరు అని మేము అడిగాము. మీరు సమాధానం ఏం చెప్తున్నారు? ఏషదేవ అంటే మనస్సు అంటున్నారు. బాగానే ఉందండి. మనస్సు అనేది మాకు తెలిసినంత వరకు జీవుడు ఏవైనా పనులు చేయాలి అనుకుంటే దానికి మనస్సు సాధనంగా మాత్రం ఉంటుంది. మనస్సు అనేది కరణమే అవుతుంది. అనుభవించేవాడు జీవుడే. ఈ జీవుడు తమ మహిమల్ని అనుభవించడంలో మనస్సు కరణమవుతుంది. అలాంటి అనేది మాకు తెలుస్తూ అనుభవంలో ఉంది. మీరేమో మనస్సే స్వతంత్రంగా అనుభవించేస్తోంది అని మీరు అంటున్నారు. స్వతంత్రుడు జీవుడు కదా, మనస్సు ఎలా అవుతుంది అని ప్రశ్న చేశారు. నన్ను మహిమానుభవే అంటే మహిమని అనుభవించడంలో
కరణం మనః అనుభవితు. అనుభవితు అంటే అనుభవించేవాడికి మనః కరణం, మనస్సు అనేది సాధనం అవుతుంది. అంటే మనస్సు అనే సాధనంతో ఆ జీవుడే ఈ మహిమనంతటినీ అనుభవిస్తాడు అని చెప్పడం బాగుంది, కానీ మనస్సే అనుభవించేస్తుంది అనే మాట మీరు ఎలా అనేస్తారు? ఇది కేవలం కరణమే తప్ప స్వతంత్రమైన కర్తగా చెప్పడానికి కుదరదు కదా. కానీ స్వతంత్రోహి క్షేత్రజ్ఞ, క్షేత్రజ్ఞుడైన జీవుడే కదా స్వతంత్రుడు. మరి ఆయన్ని మనస్సు అనుభవిస్తూ ఆ మహిమని అనుభవించేవాడు ఆయన అని చెప్పకుండా ఆ జీవుడిని పక్కన పెట్టేసి మనస్సే అనుభవిస్తోంది అని మీరు ఎలా చెప్తారు అనేది ప్రశ్న. ఇక్కడ వరకు స్వతంత్రోహి క్షేత్రజ్ఞ వరకు ధనువు దగ్గర నుంచి ప్రశ్న. నైష దోష, ఇది పెద్ద దోషం కాదు అని సమాధానం చెప్తున్నారు. నైష దోష ఎందువల్ల అంటే క్షేత్రజ్ఞస్య స్వాతంత్ర్యస్య మన ఉపాధికృతత్వాత్ నహి క్షేత్రజ్ఞ పరమార్థత స్వతః స్వపతి జాగ్రత్తి వా అని. అంటే క్షేత్రజ్ఞుడు స్వతంత్రుడు అనే మాట మీరు విన్నారు, మేము ఒప్పుకుంటున్నాం. జీవుడే స్వతంత్రుడు అయితే, కానీ ఆ జీవుడికి స్వాతంత్ర్యము అనేటువంటిది ఎలా వస్తుంది అంటే మనస్సును బట్టే వస్తుంది. మనస్సు అనే ఉపాధి ఉన్నప్పుడే జీవుడు స్వతంత్రుడుగా తమ పనులన్నీ చేసుకుంటున్నాడు. వస్తుతః జీవుడంటే ఎవడు? పరమాత్మ స్వరూపుడు. ఆయనకి స్వతహా నిద్ర లేదు, జాగరణము లేదు. నా స్వపితి నా జాగ్రత్త. పరమాత్మ రూపంలో ఉన్నటువంటి ఆయనకి నిద్ర లేదు, కళ లేదు, ఏమీ లేదు. ఆయన నిద్ర తెలివిగా ఉండడము లేదా నిద్రపోవడము అవస్థాత్రయం ఆయనకి లేదు. ఈ స్వప్న దశ ఎవరికి వస్తోంది అని అంటే మనస్సు అనే ఉపాధి ఉన్న క్షేత్రజ్ఞుడికి వస్తోంది. అంచేత క్షేత్రజ్ఞుడి యొక్క స్వాతంత్ర్యము మనస్సు అనే ఉపాధి చేత తయారైంది, మనస్సు చేత ఉపాధి చేత చేయబడినది కనుక మనస్సే స్వతంత్రము అనే మాట చెప్పాము మేము. అది దోషం కాదు కదా. ఈ మనస్సు అనేది నిజంగా లేకపోతే అప్పుడు ఆ క్షేత్రజ్ఞుడు కేవలం స్వతంత్రుడు అవుతాడా అంటే అవడు. ఆయన అనుభవిస్తాడా అంటే చేయడు. ఆయన యొక్క అనుభవం ఆ జాగరణం కానీ స్వప్నం కానీ ఇవన్నీ మనస్సు మీద ఆధారపడి ఉన్నాయి. ఆయన స్వతంత్రుడు అనే మాట ఒప్పుకుంటాం, కానీ ఆయన యొక్క స్వాతంత్ర్యము మనస్సు అనే ఉపాధి చేత చేయబడినది అనే మాట అంటాం. క్షేత్రజ్ఞస్య స్వాతంత్ర్యస్య మన ఉపాధి కృతత్వాత్ నహి క్షేత్రజ్ఞ పరమార్థత స్వతః స్వపితి జాగ్రత్తివా. క్షేత్రజ్ఞుడు స్వతసిద్ధంగా పరమార్థ రూపంలో ఆయన నిద్రించడు, కలగండు, జాగరణం పొందడు, ఏమీ లేదు. మన ఉపాధి కృతమేవ తస్య జాగరణం స్వప్నశ్చ. మనస్సు అనే ఉపాధి చేత మాత్రమే చేయబడినది ఆయన యొక్క జాగరణం కానీ ఆయన స్వప్నం కానీ. అంటే జీవుడు తెలివిగా ఉన్నా మనస్సు వల్లే, నిద్రిస్తూ ఉన్నా మనస్సు వల్లే, కలలుగంటూ ఉన్నా మనస్సు వల్లే అనేటువంటి మాట. ఈ మాట స్పష్టంగా ఆంజనేయ బ్రాహ్మణంలో చెబుతోంది అన్నారు. ఎక్కడుంది? అక్కడ ఏమనుంది? సధీహి స్వప్నో భూత్వా జాయతీవ లేలాయతీవ ఇత్యాది అన్నారు. సధీహి అంటే ధీ శబ్దానికి అర్థం మనస్సు, ఉపాధితో కూడిన. ధీ అంటే మనస్సుతో కూడిన అని అర్థం. ధీ శబ్ద వాచ్యం మనస్సు. సధీహి అంటే ధీ పరిణామం కనుక స్వప్నో భూత్వా అది మనస్సే ఆ రకంగా మారితే స్వప్నం అయింది. అంచేత స్వప్నం కలగనేది మనస్సు చేత మాత్రమే జరుగుతోంది అనే విషయం ఆ వాజస్నేయ బ్రాహ్మణంలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. యాయతీవ లేలాయతీవ అన్నాడు. ధ్యానం చేస్తున్నట్టుగా, లేలాయం అంటే కదులుతున్నట్టుగా అనేటువంటి మాట చెప్పారు అని మాట చెప్పారు. అంటే అలా ఎందుకనాలి? అది మానేద్దాం. నా తస్మాత్ మనసః విభూతి అనుభవే స్వాతంత్ర్యవచనం న్యాయమేవ. మనస్సు అనేటువంటిదే విభూతిని అనుభవిస్తోంది. ఆ అనుభవించడంలో స్వాతంత్ర్యం మనస్సుకే చెప్తాము, క్షేత్రజ్ఞుడికి కాదు. క్షేత్రజ్ఞుడి యొక్క స్వాతంత్ర్యం కూడా మనస్సు మీద ఆధారపడి ఉంటుంది, మన ఉపాధి కృతమే అనేటువంటి మాట మనం చెప్పాము. మన ఉపాధి సహితత్వే స్వప్నకాలే క్షేత్రజ్ఞస్య స్వయం జ్యోతిష్వం బాధ్యత ఇది కేచన్. దీని తర్వాత ప్రశ్న కొంతమంది మళ్ళీ అడిగారు. అలా కనుక చెప్పినట్లయితే మనస్సుకే స్వాతంత్ర్యం వచ్చినట్లయితే క్షేత్రజ్ఞుడు స్వతంత్రుడు అనే మాట మనస్సు చేత మాత్రమే తెలిసింది కదా. అలాంటి మాటల్లో ప్రశ్న తర్వాత ఏమిటి అంటే మనస్సుకి ఈ స్వాతంత్ర్యం వస్తుందే తప్ప క్షేత్రజ్ఞుడికి అంటే జీవుడికి స్వయం జ్యోతి అనేటువంటి మాట విరోధిస్తుంది కదా. అత్రాయం పురుష స్వయం జ్యోతి అనేటువంటి మంత్రంలో అయం పురుష స్వయం జ్యోతి అనే క్షేత్రజ్ఞుడు
స్వయం జ్యోతి అనేటువంటి మాట చెప్పారు. స్వయం జ్యోతిష్వం శృతిలో చెప్పబడింది. అలా కాకపోతే ఇప్పుడు మనస్సుకే స్వాతంత్ర్యం చెప్పినట్లయితే మనస్సు ఉంటే ఈ ప్రకాశం ఉంటుంది, మనస్సు లేకపోతే వీడికి స్వప్నము జాగరణము ఇలాంటివి ఏమీ లేవు. మరి అలాంటప్పుడు స్వయం జ్యోతిష్వం ఎలా ఉంది? మనస్సు మీద ఆధారపడిన పరిస్థితే తప్ప స్వయం జ్యోతిష్వం లేదు కదా. ఆ మంత్రం దీనికి విరోధిస్తుంది కదా అని అడిగాడు. అంటే జీవుడు మనస్సు అనే ఉపాధితో సహితుడైతే మన ఉపాధి సహితత్వే. అది అలాంటి పక్షంలో స్వప్నకాలంలో క్షేత్రజ్ఞుడికి స్వయం జ్యోతిష్వము బాధింపబడుతుంది. స్వయం జ్యోతిష్వం ఎవరు చెప్పారు అంటే శృత్యంతరంలో చెప్పారు. అత్రాయం పురుష స్వయం జ్యోతి అనే మాటల్లో చెప్పారు. అక్కడ చెప్పినటువంటి స్వయం జ్యోతిష్వం జీవుడికి ఉంది అనే విషయం అది కాస్త ఇప్పుడు పోతుంది కదా. మనస్సుకే పరతంత్రుడైపోయాడు. మనస్సు అనే ఉపాధి ఉన్నప్పుడే ఇది ప్రకాశిస్తుంది అనే మాట చెప్పారు కదా అనే మాట చెప్పారు. అంటే ఈ విభూతిని అనుభవించడంలో మనస్సుకి స్వాతంత్ర్యమా లేక జీవుడికి స్వాతంత్ర్యమా అనేది పేచి. శంకరాచార్య సిద్ధాంతంలో మనస్సే స్వతంత్రము, జీవుడి యొక్క స్వాతంత్ర్యము ఆరోపితం. దీని ఎందుండే స్వతంత్రత్వాన్ని దాని ఎందు ఆరోపించుకుని చేసుకున్నారు. మనస్సే అయేషదేవ అనేది మనస్సే అనేది అభిప్రాయం చెప్పారు. మన ఎలా చెప్పారు? పరే దేవే మనసే అని పూర్వం చెప్పబడింది కనుక ప్రకరణానుగ్రహం చేత ఆ పంక్తి వల్ల మనస్సే ఇక్కడ ప్రకృతం కాబట్టి పరే దేవే మనసి అనేటువంటి మాట వల్ల ఈ మనస్సే ఇక్కడ దేవశబ్దం చేత చెప్పబడాలి అనే సిద్ధాంతం చెప్పారు. జీవుడు పరమైన దేవుడు అనేటువంటి ఇతరులు చెప్పే వ్యాఖ్యానము ఇక్కడ పనికిరాదు. మరి స్వప్నద్రష్ట ఎవరు? జీవుడా కాదా అంటే స్వప్నద్రష్ట జీవుడు అనే మాట కరెక్టే, కానీ ఆ మనస్సు ఉన్నప్పుడే పనిచేస్తుంది. మనఃప్రాధాన్యం, మనస్సుకి ప్రాధాన్యమే చెప్పాలి తప్ప ఈ మనస్సు అనేది లేకపోతే వాడికి తెలుసుండడం కానీ నిద్రపోవడం కానీ కలగండం కానీ ఏమీ ఉండవు. కనుక మనస్సు అనే ఉపాధి వల్ల మాత్రమే ఇదంతా జరుగుతోంది అనే మాట చెప్పారు వెనకాల. ఎప్పుడైతే మనస్సు అనే ఉపాధి మీద ఆధారపడిందో ఇప్పుడు క్షేత్రజ్ఞుడికి స్వయం జ్యోతిష్వము అనేటువంటిది పోతుంది కదా. ఆ స్వయం జ్యోతిష్వ ప్రతిపాదకమైన శృతి విరోధిస్తుంది కదా, బాధింపబడుతుంది కదా అని కొంతమంది ప్రశ్న చేశారు. అంటే వాళ్ళ అభిప్రాయంలో ఏషదేవ అనే దానికి క్షేత్రజ్ఞుడు అని అర్థం చెప్పాలని వాళ్ళ అభిప్రాయం. అప్పుడైతే ఆయన స్వయం జ్యోతిష్డు ఉంటాడు. మనస్సు మీద ఆధారపడితే స్వయం జ్యోతిష్వం పోతుంది కదా. కనుక ఆ ఉత్తర గ్రంథాన్ని బట్టి స్వయం జ్యోతిష్వాన్ని నిరూపించడం కోసం ఈ ఏషదేవ అనే దానికి జీవుడే అర్థము అనే వ్యాఖ్యానం వాళ్ళు చేసుకున్నారు. కానీ అది సందర్భ విరుద్ధంగా ఉంది. ప్రకరణంలో పరేదేవే మనసి అని మంత్రంలోనే స్పష్టంగా చెప్పారు కనుక ఇక్కడ దేవశబ్దానికి మనస్సే అర్థం తప్ప క్షేత్రజ్ఞుడు కాదు అనేది మన ప్రకరణ అర్థం. మరి ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలిక. దానికి సమాధానం వాడు చెప్తున్నారు. తన్న శృత్యర్థ అపరిజ్ఞానకృత భ్రాంతిస్తేషాం. వేదము యొక్క అర్థాన్ని గ్రహించడం పట్టుకోవడం చేతగా లేదు వాళ్ళకి. శృత్యర్థ అపరిజ్ఞానం, శృతి యొక్క అర్థమును సరిగా వాళ్ళు తెలుసుకోలేదు, భ్రాంతి కలిగింది. తేషాం భ్రాంతి, వాళ్ళకి ఒక పొరపాటు భ్రాంతి కలిగింది. ఆ భ్రాంతి ఎందువల్ల వచ్చింది అంటే శృత్యర్థం తెలియకపోవడం వల్ల. యస్మాత్ స్వయం జ్యోతిష్వాది వ్యవహారోపి ఆ మోక్షాంత సర్వ అవిద్యా విషయేవ మన ఉపాధి జనత. ఇది సిద్ధాంతం. శృత్యర్థం ఏది అంటే అసలు ఈ మొత్తం మీద అవిద్యాదశ విద్యాదశ రెండు రకాలు. విద్యాదశలో సర్వం బ్రహ్మస్వరూపమే తప్ప వేరే ఎవరూ లేరు. సర్వం ఆత్మైవాభూత్ అనేటువంటి పక్షంలో విద్యా జ్ఞానం కలిగిన తర్వాత అంతా ఆత్మస్వరూపమే అయిపోయింది. ఇక మరి తర్వాత మాట ఏమిటి? వ్యవహార కాలంలో ఇదంతా కూడా మోక్షం కలిగే వరకు, అంటే సరి అయిన బ్రహ్మజ్ఞానం కలిగే వరకు, ఆ మోక్షం వరకు ఉండేటువంటి వ్యవహారం అంతా కూడా దానిలో జీవుడని వాడే స్వయం జ్యోతిష్యుడని ఇదంతా అవిద్యా విషయమే. నిజానికి అంటే పరమార్థత జీవుడు అనేవాడు విడిగా లేడు. పరమార్థత బ్రహ్మ ఒక్కటే ఉంది. ఆయనకి ఎప్పుడైతే మనస్సు అనే ఉపాధి ఉందో అప్పుడు వాడికి జీవభావం వచ్చింది, వాడు జీవుడు అన్న మాట వచ్చింది. ఆ మనసు ఉపాధి లేకపోయినట్టయితే వాడి జీవుడే కాదు, వ్యవహార దర్శనమే లేదు, ఏమీ ఉండదు. ఏమంటే ఇప్పుడు మీరు చెప్పిన మాట ఏంటి? స్వప్నం పొందేవాడు అంటే కలగనేవాడు జీవుడు అంటున్నారు. కలగనేవాడు జీవుడు అనే మాట, జీవుడు అంటేనే మనస్సు అనే ఉపాధి ఉంది అని అర్థం. ఆ కలగండల్లో మనస్సు లేకుండా కేవలం స్వయం జ్యోతిషైన జీవుడు అంటే ఆ జీవుడికి స్వయం జ్యోతి ఉండదు. వాడికి జాగరణం కానీ స్వప్నం కానీ మనస్సు అనేది లేకపోతే లేనే లేదు.
కనుక సర్వ వ్యవహారం, ప్రపంచిక వ్యవహారం అంతా కూడా అవిద్యా విషయంలోనే ఉంది కనుక అది మనస్సు అనే ఉపాధితో కూడియే ఉంది అప్ప మనస్సు అనే ఉపాధి పక్కన పెట్టేస్తే వాడికి అవిద్య పోతుంది, ఆవిద్యకమైన లోక వ్యవహారం పోతుంది. అప్పుడు స్వప్నము, స్వప్నద్రష్ట ఈ మాటలే అవకాశం లేదు. కనుక ఆ మంత్రానికి అర్థాన్ని సరిగా గుర్తిస్తే ఈ భ్రాంతి రాదు వాళ్ళకి. కానీ శృత్యర్థ అపరిజ్ఞానకృత భ్రాంతి, శృత్యర్థం వారు సరిగా గుర్తించలేదు, గ్రహింపలేదు, కాబట్టి వాళ్ళకి భ్రాంతి కలిగింది. వస్తుత వ్యవహారం అంతా కూడా మనస్సు అనే ఉపాధితో ముడిపడే ఉంది. స్వప్నమే కాదు, స్వయం జ్యోతిష్ఠమే కాదు, సర్వ వ్యవహారము మన ఆ మోక్షాంత సర్వోపి వ్యవహార, మోక్షం వరకు వచ్చే సర్వ వ్యవహారములు కూడా అవిద్యా విషయము మనస్సు అనే ఉపాధి వల్ల పుట్టినది అనేది చెప్పాలి. కనుక ఈ స్వయం జ్యోతిష్ఠం అనేది కూడా జీవుడికి స్వయం జ్యోతిష్ఠం అనేది కూడా అవిద్యా విషయమైనటువంటిదే తప్ప పూర్తిగా కాదు. మనస్సే లేకపోయినట్లయితే శృత్యర్థమే కుదరదు. ఎందువల్ల అంటే మీరు ఇంకో మాట కూడా ఆలోచించండి. స్వయం జ్యోతి అనే మాటకి అర్థం ఏంటి అంటే స్వయం దర్శన సమర్థ, తనంతట తాను చూడగలిగిన శక్తి గలవాడు అనే మాట. ప్రకాశించే స్వభావం గలవాడు, తను అన్ని వ్యవహారాలని తను చక్కగా చూస్తాడు. రైతే చూడడానికి చూడబడే వస్తువు ఒకటి ఉండాలి కాదు, అవతల ఉంటే కదా చూసేది. వస్తువు, చూడబడే వస్తువు దృశ్యమే లేకపోతే వీడు జ్యోతిష్సు ప్రకాశిస్తాడు అనే మాటలు ఎలా కుదురుతాయి? ప్రకాశ్యమైన వస్తువు ఒకటి ఉంటే దాన్ని తనంతట తానుగానే చూస్తాడు అనే మాట అనొచ్చు. అంచేత స్వయం జ్యోతిష్వం అంటే స్వప్రకాశత్వం అనేటువంటి మాట కూడా ప్రకాశింపబడే వస్తువు యొక్క అపేక్షతోటే ఉంటుంది. అది ఉన్నప్పుడైతేనే చూస్తుంది. అలా కనుక లేకపోతే లేదు. ప్రకాశింపబడే వస్తువు అనే విషయ భావాలు పొందింది మనస్సే కదా. దానిలోనే చూడదగే వస్తువు ఉంటుంది, చూడబడే వస్తువు ఉంటుంది, చూసే శక్తి ఉంటుంది. ఇవన్నీ కూడా మనస్సు యొక్క వ్యాపారాలతో. మీరు మనస్సుని పక్కన పెట్టేస్తే ఏ వస్తువు మనఃకల్పితమైనటువంటి వ్యవహారంలో ఏమీ లేదు కనుక ప్రకాశింపబడే వస్తువే ఉండదు. ఎప్పుడైతే అది లేదో దాన్ని చూసి స్వయం ప్రకాశము వీడికి అనే మాట ఇది కూడా కుదరదు. స్వయం జ్యోతిష్ఠము అనేటువంటి ధర్మం జీవుడికి ఎప్పుడు వస్తుంది అంటే మనస్సు ఉంటే, ఆ మనస్సు చేత ప్రకాశ్యమైన అంటే ప్రకాశింపబడే వస్తువులు తయారైతే వాటిని స్వయంగా చూస్తాడు అనే మాట వ్యవహారం కుదురుతుంది. మనస్సే పక్కన పెట్టేసి మాట అయితే ప్రకాశ్యమే లేదు, చూడడానికి వస్తువులే లేవు, లేకపోతే ఇది చూడదు అని అర్థం. అంచేత ఆ మనస్సు లేని పరిస్థితి మనకి ఎలా తెలుస్తుంది అంటే మనస్సు కూడా పనిచేయడం మానేసిన నిద్రావస్థలో, స్వప్నం కాకుండా నిద్రావస్థలోకి వెళ్ళాం అనుకోండి. ఏమంటే శృత్యర్థ అపరిజ్ఞానకృత భ్రాంతి తేషాం అంటే వారికి, వాళ్ళు అంటే ఎవరిక్కడ ఈ అత్రైష దేవ అనే దగ్గర దేవశబ్దానికి క్షేత్రజ్ఞుడు అర్థం చెప్పేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి భ్రాంతి. అది శృత్యర్థం తెలియకపోవడం వల్ల ఏర్పడిన భ్రాంతి. అది మేమంటే దేవశబ్దానికి మనస్సు అర్థం చెప్పి, ఈ మనస్సు ఉంటే దృశ్యం ఉంటుంది, ఆ దృశ్యాన్ని చూసే శక్తి వీడికి ఉంటుంది. కానీ ఇదంతా కూడా మనస్సు అనే ఉపాధి వల్ల ఏర్పడినటువంటిదే. దృగ్దృశ్య వివేకం అంతా, చూసేవాడు, చూడబడేది, ఇదంతా కూడా ఈ వ్యవహారం అంతా కూడా అవిద్యా విషయము, కేవలం మనస్సు అనే ఉపాధి వల్ల కలిగినదే. అంటే మనస్సు అనేది ఉంటేనే చూడటము, చూడబడటము ఇవన్నీ ఉంటాయి. మనస్సు అనే ఉపాధి లేకపోతే కేవలం పరమార్థమైన వస్తువుకి స్వప్నము లేదు, జాగరణము లేదు ఆత్మకి. అంచేత జీవుడు స్వయంగా చూస్తాడు, ఆయన స్వయం జ్యోతిష్సు, మనస్సుతో సంబంధం లేదు అనే మాట వేదార్థం తెలిసినటువంటి మాట కాదు. వేదానికి అర్థం తెలుసుకుంటే ఈ భ్రాంతి కలగదు అనే మాట చెప్పారు. యస్మాత్ స్వయం జ్యోతిష్వాది వ్యవహార అపి ఆ మోక్షాంత సర్వ అవిద్యా విషయ ఏవ మన ఉపాధి జనత, మనస్సు మొదలైనటువంటి ఉపాధుల వల్ల కలిగినదే ఇదంతా. అంచేత ఆ మనస్సు ఉంటే ఉంటుంది, ఈ వ్యవహారం అంతా ఉంటుంది. మన మనస్సు అనేది లేకపోయినట్లయితే ఈ వ్యవహారమే లేదు. అంచేత వేదాలలో మనస్సు అనేటువంటిది లేదు అనే అర్థం కానే కాదు. మనస్సు అనేది లేకపోతే వ్యవహారమే ఉండదు. అంటే వేదానికి అర్థం ఏమిటి అంటే మనస్సు అనే వ్యవహారం ఉన్నా ఆ మనస్సులో ఉండేటువంటి దృశ్యమైనటువంటి సమస్త వస్తువులు కనిపిస్తూ ఉంటే వాటిని చూసేటువంటిది ఆత్మకి స్వయం జ్యోతిష్వం అనేటువంటిది మనస్సు చేత మనస్సు యొక్క ఉపాధిని బట్టి కలుగుతోంది అనే చెప్పాలి వేదానికి అర్థం.
అత్రాయం పురుష స్వయం జ్యోతికి అనేటువంటి మంత్రానికి కూడా స్వయం జ్యోతిష్వ ప్రతిపాదకమైన మంత్రానికి ఆ వేదానికి అర్థం చెప్పేటప్పుడు ఇది మనస్సు అనే ఉపాధి వల్ల మాత్రమే కలిగింది అనే మాట చెప్పారు. ఎందువల్ల అలాగా అని అంటే ఆ మనస్సు అనే రెండోది లేకపోతే అప్పుడు ఎత్రవా అన్యదివ స్యాత్ తత్ర అన్యః అన్యత్ పశ్యేత్ మాత్రా సంసర్గస్త్వస్య ఎత్ర స్పశ్య సర్వం ఆత్మైభాభూతేన కేం పశ్యాత్ అనేది వేదాలు ఉపనిషత్ వాక్యాలు చూస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి ప్రమాణములే. ఇందువలన ఎత్రవా అన్యదివ స్యాత్ ద్వితీయమైనటువంటిది ఏదైనా ఒకటి ఉంటే అప్పుడు దాన్ని చూస్తాడు అనే మాట ఉంటుంది. అన్యః అన్యత్ పశ్యేత్, ఇంకొకడు మరొక వస్తువుని చూస్తాడు. రెండో వస్తువు ఎక్కడ వస్తుంది? అది మనస్సు వల్ల ఏర్పడిందే కనుక, పరమార్థమైనటువంటి ఆత్మ ఒకటేగా, రెండో వస్తువు లేదు కనుక చూడడం ఏమిటి, చూసేవాడేవాడు, చూడబడేది అది. అంటే ద్వితీయ వస్తువు ఉంటేనే చూడడం చూడబడడం అన్నీ కుదురుతాయి. వీడు ద్రష్ట అంటే స్వప్న ద్రష్ట, స్వప్న అంటే చూసేవాడు అంటే మనస్సు ఉంది అని అర్థమే తప్ప మనస్సు లేదు అంటే వీడు దృశ్యము లేదు ద్రష్ట లేదు, రెండు లేదు అనేటువంటి మాట ఈ మంత్రంలో తెలుస్తుంది మనకి. ఎత్వా అన్యదివ స్యాత్, మరొకటి ఉంది ఉంది అని ఖచ్చితంగా చెప్పేస్తే ద్వైతమే సిద్ధాంతం అవుతుంది. కనుక అన్యదివాన్ ఒకటి ఉన్నట్టుగా అనిపిస్తే అప్పుడు వీడు ద్రష్ట, అది దృశ్యము అనిపిస్తుంది. ఆ యువ శబ్దం చేత అది వాస్తవం కాదు. వాస్తవం బ్రహ్మైకం, బ్రహ్మ ఒకటే ఉంది కానీ రెండోది అవిద్యా కల్పితము అనే ఉద్దేశం చెప్పడం కోసం ఇవ అనే వాడికి కూడా ఎత్ర అన్యదివ స్యాత్ అంటే అన్యః స్యాదివ అంటే ఒకవేళ ఇతరమైన వస్తువు కనుక ఉంటే అప్పుడు దాన్ని వీడు చూశాడు అని చెప్పడం కుదరదు. ఒకడు మరొక దాన్ని చూడాలి అంటే ఆ రెండు ఉన్నాయి ఉంటే అని అర్థం. మాత్రా సంసర్గస్తు అస్య భవతి. మాత్రా సంసర్గ అంటే మాత్ర అనే దానికి దృశ్యమైన ప్రపంచం వస్తువు అర్థం. మాత్ర అసంసర్గ అంటే దృశ్య అసంసర్గే అంటే మాత్రలతో సంబంధం లేకపోతే అప్పుడేమవుతుంది? సుషుప్తిలో విశేష విజ్ఞానం లేదు కనుక స్థీయాభావంలో వ్యవహారం లేనే లేదు. అంటే మాత్రా స్పర్శాస్తు కౌంతేయానికి భగవద్గీతలో కూడా ఉంది మాట. ఆ దృశ్యమైన వస్తువులు ఉన్నప్పుడే వీడు ద్రష్ట అవుతాడు. దృశ్యమైన వస్తువులు లేకపోయినట్లయితే వీడికి ద్రష్టత్వం లేదు. వస్తుత వీడికి దృశ్య వస్తువులతో సంబంధం లేదు. మాత్రా సంసర్గ స్వస్య భవతి. అస్య అంటే పరమార్థమైన ఆత్మకి మాత్రతో అంటే దృశ్యములతో అసంసర్గము, దృశ్యమైన వస్తువులతో సంబంధం లేదు. సంబంధం ఎప్పుడు వస్తుంది? మనస్సు అనే ఉపాధితో ఉంటే వస్తుంది. అప్పుడు స్వాతంత్ర్యం ఏమిటి అంటే మన ఆధీనమే అవుతుంది. అంటే కేవలం అస్య మాత్రా సంసర్గ స్వస్య భవతి అనే దగ్గర అస్య అది వాస్తవ స్థితిలో ఉండే ఆత్మవస్తువుకి మాత్ర అసంసర్గ, మాత్ర అనే దానికి అర్థం దృశ్య ప్రపంచం. దృశ్య ప్రపంచముతో సంబంధము లేదు. దృశ్య ప్రపంచము మనస్సు చేత కల్పింపబడింది కనుక మనస్సు అనే ఉపాధి ఉన్నప్పుడే అదృశ్యము ద్రష్ట అనేటువంటి మాటలన్నీ కుదురుతాయి అనేది ఈ మంత్రానికి అర్థం వస్తుంది. యత్రత్వస్య సర్వం ఆత్మైవ అభూత్, అంతా ఆత్మే, ఇంక లేనే లేదు, ఇంకొన్ని ఆత్మ కంటే వస్తువు లేనే లేదు అంటే అప్పుడు దేన్ని వింటాడు, దేన్ని చూస్తాడు, దేనితో మాట్లాడతాడు, ఏముందయ్యా సరే కం కయన కం పశ్యే, దేనితో దేన్ని చూస్తాడు? చూడడానికి అక్కడ ఘటపటాది వస్తువులు లేవు, చూడడానికి సాధనాలుగా చక్షురింద్రియాదులు అవి ఏమీ లేవు. కేవలం ఆత్మ ఒకటే ఉంటే ఇంద్రియాలు లేవు, విషయాలు లేవు. ఇలాంటప్పుడు అక్కడ చూడడం ఎలా కుదురుతుంది? అంచేత కేరకం పశ్యేత్ అనేటువంటిది బృహదారణ్యక శృతిలో చెప్పిన మాట. ఇలాంటి వేదవాక్యాలన్నింటినీ చూసినట్లయితే ఖచ్చితంగా అత ఆ మన ఉపాధికృతమే వ్యవహారం అంతా అనేది నిర్దిష్టంగా తేలుతుంది. మరి వాళ్ళు చెప్పింది మనస్సుకి అదే మాట ఎలాగా అని అంటే అత మంద బ్రహ్మ విధామేవ ఇయం ఆశంక నత్ ఏకాత్మ విధాం. అంచేత వాడు మంద బ్రహ్మవేత్తలు అని. మంద బ్రహ్మవేత్తలు అంటే బ్రహ్మను గురించి అంతా పూర్తిగా తెలియలేదు, ఏదో చౌచౌగా తెలిసి కాసేపు అట్లా అయం పురుష స్వయం జ్యోతి అన్నారు కనుక ఆ పురుష స్వయం జ్యోతి అనేటువంటి మాట కాస్త తెలివిగా కనిపించినట్లయితే ఈ స్వయం జ్యోతిష్యుడు గలవాడు, స్వయం జ్యోతి స్వయం ప్రకాశ సామర్థ్యం గలవాడు క్షేత్రజ్ఞుడు అనే విషయం వాడు అనుకుని ఆ పొరపాటు పడి ఈ రకమైన వ్యాఖ్యానం చేశారు. వస్తుత ఏకాత్మ విధానం అంటే ఏకమైనటువంటి ఆత్మ అనేటువంటి పరమ సిద్ధాంతాన్ని తెలిసినటువంటి వాళ్ళు అయితే వాళ్ళు ఈ మాట అన్నారు. వాళ్ళకి ప్రకరణం అంతా తెలుసు. ఈ మానవం సర్వ ప్రపంచిక వ్యవహారం అంతా అవిద్యాకల్పితము, అది మనస్సు ఉన్నప్పుడే ఉంటుంది, మనస్సు లేకపోతే ఈ అవిద్యాకల్పిత వ్యవహారాలు ఉండవు అనేటువంటి మాట తెలిసిన వాడు ఈ ప్రశ్న చేయడు. అత మంద బ్రహ్మ విధామేవ ఇయం ఆశంక నతు ఏకాత్మ విధాం. అంటే మన బాగానే ఉందండి,
మీరు అనేసారు కానీ శృతిలోనే ఉంది కదా, నన్వేవం సతి అత్రాయం పురుష స్వయం జ్యోతి ఇది విశేషణం అనర్థకం భవతి. అత్రాయం పురుష స్వయం జ్యోతి అన్నారు. అంటే ఈ అత్ర అనే పదం ఉంటుందిగా, ఇదెందుకు అంటే స్వయం జ్యోతిష్వము అనేటువంటి మాట మనస్సు అనేది లేకపోతే దీని ఎందు ఏమీ లేదు అనే మాట చెప్పారు కదా. ఇప్పుడు ఈ మాట ఇప్పుడు ఏం మాట చెప్పారు? విశేషణ బలం చేత మనస్సు అనేది లేదు అనే మాట చెప్తున్నారా? మనస్సు లేనప్పుడు కాకుండా మనస్సు ఉన్నప్పటికీ కూడా స్వయం జ్యోతిష్యం చెప్పడం ఉద్దేశ్యమా? ఈ మాట అత్ర అనే మాటకి అర్థం ఏమిటి అని అడుగుతున్నారు. ఆయన ఏవం సతి అనే మాట అంటే ఈ సర్వ ప్రపంచ వ్యవహారం అంతా మనస్సు అనే ఉపాధితో కూడి జరుగుతూ ఉంది అని అనుకుంటే అత్రాయం పురుష స్వయం జ్యోతి అనే విశేషణం అనర్థకం కదా. సర్వ ప్రపంచం ఈ స్వప్నంలో కాదు, జాగ్రత్తలో కాదు, ఎక్కడైనా సరే వ్యవహారం అంతా అవి మన ఉపాధికమే కదా. మరి అలాంటప్పుడు స్వప్నంలో మాత్రం మనస్సు ఉపాధి చేత అనే మాట ఎందుకు అనాలి? అత్ర ఏషదేవ స్వమహిమానం అనుభవతి అని. ఈ అత్ర అనే మాటకు అర్థం ఈ స్వప్న కాలంలో అని కాలం నిర్దేశించారు కా మీరు. శ్రోత్రాది ఇంద్రియాలు పనిచేయడం మానేసి సుషుప్తి రాకముందు మనస్సు అనేది ప్రాణాది వాయువులు వ్యవహారం జీవిస్తూ ఉన్నప్పుడు అప్పుడు అనే మాట చెప్పారు. ఈ మాట ఎందుకు? ప్రపంచంలో ఉండే సర్వ వ్యవహారము ఎల్లవేళలా జరుగుతోంది అంటే మనస్సు చోటే జరుగుతుంది, లేకపోతే మనస్సుతో లేదు. కనుక ఈ మహిమ అంతా మనస్సు వల్లే జరుగుతోంది, మనస్సే అనుభవిస్తోంది అని ఎప్పుడైతే మీరు సిద్ధాంతం చెప్తున్నారో అప్పుడు ఇంక అత్ర అని మాట ఎందుకు? ఈ స్వప్నకాలంలోనే మనస్సు ఇలాంటి సామర్థ్యం పొందిందా? జాగ్రత్త కాలంలో లేదా? జాగ్రత్త కాలంలో కూడా మనకి స్వయం జ్యోతిష్వం ఉందనేగా మీరు అంటున్నారు. వస్తుత ప్రపంచ వ్యవహారం అంతా కూడా మనస్సు వల్లే ఆధారపడుతుంది, మనస్సు ఉపాధి అని ఉన్నప్పుడే జరుగుతుంది అని మీరు చెప్పినప్పుడు జాగ్రత్త కాలానికి స్వప్న కాలానికి తేడా ఏముంది? మనస్సు అనే ఉపాధి ఉంటేనే ఇవన్నీ జరుగుతుంది, లేకపోతే లేదు. కనుక మహిమల్ని అనుభవించేది మనస్సు అనే మాట మీరు తీర్మానం చేసేస్తే ఇక స్వప్నకాలంలో అనేటువంటి విశేషణం అనవసరం కదా. అత్ర అనే విశేషణం ఎందుకు అని ప్రశ్న. నన్వేవం సతి అత్రాయం పురుష స్వయం జ్యోతి ఇది విశేషణం అనర్థకం భవతి అనే ప్రశ్న చేస్తే దానికి సమాధానం చెప్తున్నారు. అత్రోచ్యతే అత్యల్పమిదముచ్యతే ఏషోంతర హృదయ ఆకాశ తస్మిన్ చేతే ఇత్యంతరహృదయ పరిచ్ఛేదే సుతరాం స్వయం జ్యోతిష్వం బాధ్యేత. ఇది ఒకటే కాదు, అత్యల్పమితం ఉచ్యతే అన్నారు మీరు. చాలా చిన్న మాట చెప్పారు అని అంటే అసలు ఇది చాలా విషయం. ఎందువల్ల అంటే వేద మనస్సు అనేటువంటిది లేదు అని కనుక అంటే అంతర్హృదయము అంటే హృదయంలో పరిచ్ఛిన్నమైనటువంటి ప్రదేశము ఇవన్నీ ఉన్నాయి కదా, అప్పుడు స్వయం జ్యోతిష్వపాసనం ఉండదు కదా. అత్రాయం పురుష స్వయం జ్యోతి అంతర్హృదయే యా ఆకాశ తస్మిన్ చేతే అని అంతర్హృదయంలో అంటే హృదయం మధ్యలో ఏ ఆకాశం ఉంటే ఉందో, హృదయాకాశం ఉందో దాని యందు జీవుడు స్వయం ఉంటాడు అనే మాట చెప్పారు కదా మీరు. అంటే అప్పుడు ఆ లోపల ఉండేటువంటి వాడు స్వయం జ్యోతికి ఎలా అవుతాడు? స్వప్రకాశ సామర్థ్యం ఎక్కడుంటుంది? ఆ లోపల తలిపేసి పడుకున్న వాడికి ప్రకాశించే సామర్థ్యం ఎక్కడుంది? అంతర హృదయ పరిచ్ఛేదే. హృదయ పరిచ్ఛేదం కలిగినప్పుడు ఆయనకి పూర్తిగా స్వయం జ్యోతిష్వము అనేది బాధింపబడుతూనే ఉంది. అంచేత స్వయం జ్యోతిష్వం పోతుంది అనే మాట, స్వయం జ్యోతిషి అనే విశేషణానికి మీరు అత్ర అనే విశేషణం అక్కర్లేదు అనే మాట చెప్పారు. అదే కాదు, పూర్తిగా ఇవన్నీ కూడా ద్వయం స్యాత్ అనే దానికి అర్థం ఏమిటి? స్వయం జ్యోతిష్వం బాధ్యేత సత్యం ఏవం అయం దోష స్యాత్ అన్నమాట. సత్యం అనే దగ్గర నిజమే, ఈ మాట మీరు ప్రశ్న అడిగారు, ఈ దోషం బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడు స్యాత్ స్వప్నే కేవలతయా స్వయం జ్యోతిష్వేన అర్థం తావదపనీతం భారస్యేచ్చేన్న అంతవరకు ఈ దోషము ఎప్పుడు ఉంటుంది అనే దానికి అర్థం ఏంటి? మనస్సు అనేది లేకుండా ఉంటే ఈ దోషం పోతుంది అనే మాట చెప్తే బాగానే ఉంటుంది. అంటే మనస్సు అనేటువంటి వాడు ఉంటే, మనస్సు అనే దాన్ని అంగీకరిస్తే ఆ మనస్సు యొక్క ఉపాధి, మనస్సు అనే ఉపాధి వల్ల మాత్రమే ఇదంతా వ్యవహారం సాగుతోంది అని కనుక అంటే అప్పుడు ఆయనకి స్వయం జ్యోతిష్వం పోతుంది అనే మాట చెప్పారు కదా అని అడిగారు. దానికి సమాధానం ఏం చెప్తున్నారు అంటే అత్రోచ్యత ఇది సమానమేనయ్యా మీకు మాకును. స్వయం జ్యోతిష్వము అనేటువంటిది ఇప్పుడు మనస్సు లేకపోవడం వల్ల అని అన్నారనుకోండి, అలాగే మనస్సు లేకపోయినా హృదయాంతరాలను అంతర్హృదయమైన ఆకాశమందు ఉండే పురుషుడు స్వయం జ్యోతిష్యు ఎలా అవుతాడు అనే ప్రశ్న ఒకటి ఉందిగా, దానికి మీరు సమాధానం చెప్పాలి కదా.
అది చెబితే ఇప్పుడు సమాధానం చెప్పినట్టే ఉంది. అంటే మనస్సు ఉండడం లేకపోవడం రెండు పక్షాలు. మనం మన మనస్సుని అంగీకరిస్తాము, ఆ ఉపాధి వల్లే సర్వ వ్యవహారం సాగుతోంది అని మేము అన్నాం. సరే, మీరు అలా కాకుండా ఈ మనస్సు అనే ఉపాధి లేదు అన్నారు అనుకోండి కాసేపు. మనస్సు అనేటువంటిది ఎప్పుడైతే లేదు అని అన్నారో అప్పుడు ఈ స్వయం జ్యోతిష్వం సరిపోతుంది అని మీరు అభిప్రాయపడుతున్నారు. కానీ పొరపాటయ్యా, స్వయం జ్యోతిష్వం మీకు అప్పుడు పనిచేయదు. మనస్సు అనేది లేకపోయినా ఆ జీవుడు అత్ర మన అంతర్హృదయ ఆకాశమందు శయనం చేస్తూ ఉన్న కాలంలో ఆయనకి స్వయం జ్యోతిష్వం ఎలా నిరూపిస్తారో మీరు చెప్పండి. మనస్సు లేదని అనుకుందాం కాసేపు, మీరు వదిలేద్దాం. మనస్సు అనే ఉపాధి లేదు, ఆ మాట లేకపోయినా అంతర్హృదయ ఆకాశంలో దాని చేత పరిచ్ఛిన్నమైనటువంటి జీవుడికి స్వయం జ్యోతిష్వ వ్యవహారం మీకు కూడా కుదరదు కదా. అప్పుడు కూడా మరి అత్ర ఎందుకు అంటే ఈ ప్రశ్న మా మతంలో మనస్సును అంగీకరించి మనస్సు అనే ఉపాధి వల్లే ఇదంతా జరుగుతోంది అని చెప్పే మా మతంలో ఈ అత్ర అనేది వ్యర్థము అని మీరు అడిగారు. సమాధానం మాకు ఒక్కడికే కాదయ్యా, నీకు సమానమే ఇది. మీరు అంతర్హృదయ ఆకాశంలో జీవుడు ఉన్నప్పుడు ఆయనకి కూడా స్వయం జ్యోతిష్వం ఉండదు కదా. ఆ జాతం అత్ర అని ఎందుకు అన్నారు? ఈ విశేషణానర్థక్యం మీకు మాకు సమానమే, తుల్యంగానే ఉంటుంది. అంచేత పరిచ్ఛేదము పైగా అత్యల్పమితం ఉచ్యతే జ్యోతిష్వం బాధ్యత అనేది స్వయం జ్యోతిష్వము బాధింపబడుతుంది, పరిచ్ఛేదము అధికంగా ఉంటుంది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. అత్యల్పమిదముచ్యతే ఏషో అంతర్హృదయాకాశ తస్మిన్ చేతే ఇత్యంతర్హృదయ పరిచ్ఛేదే సుతరాం స్వయం జ్యోతిష్వం బాధ్యత. సుతరాం అంటే ఇంకా బాగా అన్నాడు. ఎందువల్ల అంటే మేము మనస్సు అనేది ఉంది, ఆ మనస్సుకే ఆ ఉపాధిత్వం, ఆ ఉపాధిని బట్టే ఈ వ్యవహారం సాగుతుంది కనుక ఈయనకు ఉండే స్వయం జ్యోతిష్వము అనేటువంటిది మనస్సు మీద ఆధారపడి ఉన్నదే అనే మాట. వస్తుత జీవుడికి స్వయం జ్యోతిష్వం లేదు అనేటువంటిది ప్రశ్న ఉంది. ఆ మంత్రం చెప్పే స్వయం జ్యోతిష్వం బాధింపబడుతుంది అని మీరు అడిగారు. ఇది మా మతంలో ఎలా ఈ దోషం ఉందో ఇంకా మీ మతంలో కూడా అంతకంటే ఎక్కువ దోషం ఉంది. ఎందువలన అంటే మనస్సు అనేది లేకపోతే ఏషోంతర హృదయ ఆకాశ తస్మిన్ చేతే అనేటువంటి మాట చెప్పాలి. అప్పుడు చెప్పినప్పుడు ఏమవుతుంది? అంతర్హృదయాకాశంలో ఆ స్వయం జ్యోతిష్వం ఎలా చెప్పాలి అనేటువంటి మాట మీకు సమాధానం లేదు. పైగా మీరు హృదయ పుండరీకంలో ఆయన ఉన్నాడు అనే దానికి ఆయనకి పరిచ్ఛేదం కల్పిస్తారు, సంకుచితత్వం చెప్పాలి. అదో దోషం ఎక్స్ట్రా. మాకైతే అది లేదు. మనస్సుని బట్టి వ్యవహారం సాగుతోంది, మనస్సు లేకపోతే ఆయన విపువు వ్యాపకుడు సర్వవ్యాపకుడు అనే మాట ఉంది. ఈ మంత్రంలో చెప్పిన స్వయం జ్యోతిష్వాన్ని బట్టి ఆయన మనస్సు అనేటువంటిది లేదు, హృదయాకాశంలో పరిచ్ఛిన్నుడై ఉన్నాడు అని మీరు కనుక చెబితే స్వయం జ్యోతిష్వం అనేది ఉపాదన చేయడం మీకు మాకు కూడా కష్టమే, అది దోషం ఉంటుంది. అయితే పైగా హృదయాకాశ పరిచ్ఛిన్నుడు అనే మాట కూడా మీరు ఎక్స్ట్రాగా చెప్పాల్సి వస్తుంది. కనుక సుతరాం అనే మాట మీ పక్షంలో అతర ప్రత్యయం కూడా వాడారు. ఇదంతా ఆనందగిరిలో వ్యాఖ్యానంలో ఉన్నాయి మాటలన్నీ. ఒకసారి ఆ మంత్రం కూడా చూసుకోండి కావాలంటే. నన్ను ఇక్కడికి నన్ను యది దగ్గర నుంచి ప్రారంభం చేశారు. ఇది స్వయం జ్యోతిష్వ బోధనార్థం మనాద్యభావోనాపేక్షిత త్యాగరితేపి తదహిత బోధన సంభవాత్ అత్రేతి స్వప్నవాచి విశేషణం అనర్థకమితి శంకతే నన్వితి. అక్కడ మనస్సు అనేటువంటిది స్వయం జ్యోతిష్వం ఒక మాట చెప్తున్నారు. స్వయం జ్యోతిష్వం కావాలి అంటే మనస్సు లేదు అనాలి, మనస్సు కనుక ఉంటే స్వయం జ్యోతిష్వం పోతుంది అనాలి. ఈ రెండు కాంట్రవర్సీ. మనస్సు అనే దాంతో ఆధారపడి ఉంటే ఆయనకి స్వయం జ్యోతిష్వం పోతుంది, రైటే. స్వయం జ్యోతిష్వం నిరూపించాలి అన్నారు, అయితే మనస్సు లేదు అన్నారు అనుకోండి. ఎప్పుడైతే మనస్సు లేదు అన్నప్పుడు స్వయం జ్యోతిష్వం ఆయన కనుక ఉండినట్లయితే అప్పుడు జాగరణావస్థకి స్వప్నావస్థకి తేడా ఏముంది? ఇప్పుడు అత్రాని విశేషణం ఎందుకు? స్వప్నకాలంలో అనే మాట ఎందుకు? ఇది కావాలి అంటే స్వప్నకాలం కావాలి అంటే మనస్సు అనేది ఉండాలి అని. ఉండే మాట అయితే స్వయం జ్యోతికి అనే పురుషుడు వ్యవహారం ఆ మంత్రార్థం పోతుంది కదా అని దీనికి దానికి ముడెట్టారు. ముందు ఈ వెనక్కి కొయ్యి అన్నట్టు. ఇప్పుడు ఈ అత్ర అనే విశేషణం సార్థకం చెయ్యాలి అని అంటే స్వప్నకాలంలో మనస్సు అనేది ఉంది. స్వప్నకాలంలో సధీర్భూత్వ అంటే మనస్సుతో కలిసి స్వప్నాన్ని పశ్యతి మహిమను అనుభవిస్తాడు అనే వ్యాఖ్యానం శంకరాచార్యుల వారు చూపించేశారు. ఈ పక్షంలో వాడు చెప్పిన దోషం ఏమిటి? అప్పుడు స్వయం జ్యోతిష్వం పోతుంది కదా. స్వయం జ్యోతిష్వం పోతుంది నిజమేనయ్యా, స్వయం జ్యోతిష్వం పోతుంది అనే దోషం మీకున్నట్టుగా మాకు ఉంది, మీకు ఉంది. మీరు కూడా హృదయ పుండరీకంలో పరిచ్ఛిన్నుడైన వాడికి స్వయం జ్యోతిష్వం మీరు ఎలా చెప్తారు? అది ఉండదు.
పైగా అప్పుడు అంతర్హృదయ పరిచ్ఛేదం కూడా చెప్పాల్సి వస్తుంది మీకు. అందుచేత ఈ విశేషణాన్ని బట్టి స్వయం జ్యోతిష్వం చెప్పడం వల్ల ఇక్కడ మనస్సు అనేది లేదు అనేది నిరూపించడం మీ అభిప్రాయం అయితే అది పొరపాటు. ఆ దోషాలు మీకు పోవు కనుక ఈ స్వయం జ్యోతిష్వాన్ని చెప్పినంత మాత్రాన మనస్సు లేదు అనేటువంటి అభిప్రాయం చెప్పడానికి వీల్లేదు అనేటువంటి అభిప్రాయం. అది ప్రశ్న అన్నమాట. తన్వితి అక్కడ ఆనందగిరి దొరికితే చూసుకోండి. కిం విశేషణ బలాత్ మనసోభావస్య సాధయిషత ఉత విశేషణస్య గతి మాత్రం దృశ్యతే అని వికల్పం చేశారు. స్వయం జ్యోతిష్వం చెప్పబడుతోంది కనుక ఆ స్వయం జ్యోతిష్వం అనే విశేషణం వల్ల ఇక్కడ మనస్సు అనేది లేనే లేదు అని మీరు నిరూపించదలుచుకున్నారా, లేక దానికి ఆ స్వయం జ్యోతికి అనేటువంటిది ఉన్నప్పుడు అత్ర అనేటువంటి విశేషణానికి సార్థక్యం ఏమిటి అనేది ఆలోచిస్తున్నారా? రెండు విశేషణాలు, అత్ర అనే విశేషణం ఒకటి ఉంది, స్వయం జ్యోతికి అనే విశేషణం కూడా ఉంటుంది. ఈ విశేషణ బలం చేత స్వయం జ్యోతిష్వం తెలియాలి అంటే మనస్సు అనేటువంటిది లేకుండా ఉండాలి అనే మాట చెప్పారు. మనస్సు అనేది లేకుండా ఉండాలి అనే మాట కుదరదు. ఎందువలన జాగ్రత్త కాలంలో కూడా ఆ భాష ఉంది కదా, స్వయం జ్యోతిష్వం ఉంది కనుక. అంచేత అత్ర అనే వారానికి స్వప్నవాచి విశేషణం అనర్థకం. ఇది ప్రశ్నకి అభిప్రాయం. అత్ర అంటే స్వప్నకాలే అని చెప్పారు. ఈ మాట ఎందుకు? స్వప్నకాలంలోనే మనస్సు అనుభవిస్తుందా, ఇతర కాలంలో మనస్సు అనుభవించదా, ఆ తర్వాత మనస్సే లేదా? ఈ ప్రశ్నలన్నీ వచ్చాయి. అంచేత దీనికి మీ అభిప్రాయంలో ఈ రెండిటిలోనూ ఏది అని అడిగారు. అత్ర అనే విశేషణం చేత మనస్సు అనేది లేదు అని చెప్పదలుచుకున్నారా, లేక ఆ విశేషణానికి అత్ర అనే దానికి గతి ఏమిటి అనేది ప్రశ్న చేస్తే మనస్సు అనేది లేదు కనుక అన్ని మాట అయితే అంతర్హృదయాకాశే తత్కృత పరిచ్ఛేదస్య వా శృతి సిద్ధత్వేన త్వన్మతేపి తత్వ స్వయం జ్యోతిష్ప్రబోధనా సంభవాత్ విశేషణానర్థక్యం తుల్యం అని అత్రోచ్యతే దానికి సమాధానం. అది ఆనందగిరి వ్యాఖ్యానం తీసుకుంటే ఈ పంక్తులకి అర్థాలు సరిపోతాయి. అంటే ప్రశ్న సమాధానం ఏమిటి అని అంటే ఇక్కడ అత్రైష దేవ స్వప్నే మహిమానం అనుభవతి అనే మాట ఉంది. ఈ స్వప్నంలో అత్ర అనే దానికి స్వప్నే అని అర్థం. అత్రైష దేవ స్వప్నే మహిమానం అనుభవతి. ఈ స్వప్నకాలంలో అనే మాత్రమే ఎందుకనాలి, జాగ్రత్త కాలంలో కూడా అలాగే కదా అనే ప్రశ్న అత్ర అనే విశేషణం వల్ల ఇప్పుడు మనస్సు అనేది ఉందా లేదా అనే ప్రశ్న వస్తుంది. ఈ విశేషణ బలం చేత మీరు మనస్సు అనేది లేదు అని అనుకుంటున్నారా, లేక ఈ విశేషణానికి గతి ఏమిటి అనేది విడిగా చెప్పదలుచుకున్నారా? మీ ఆ డౌట్ ఏంటి అనేది అడిగి మనస్సు అనేది లేదు కనుక అనే మాట అయితే మనస్సు పూర్తిగా లేదనే అభిప్రాయం చెప్పినప్పుడు అంతర్హృదయ ఆకాశంలో ఆయనకి స్వయం జ్యోతిష్వం ఎలా కుదురుతుంది అనే ప్రశ్న మీకు సమానమే. మేము మనస్సు అనేది ఉంది అంటే ఇప్పుడు స్వయం జ్యోతిష్వం ఎలాగా అని మీరు అడుగుతున్నారు. మనస్సు మీద ఆధారపడిపోయింది కదా, స్వయం ప్రకాశ సామర్థ్యం లేదు కదా అని మీరు అడిగారు. ఈ మనస్సు అనేది లేదు అన్న పక్షంలో కూడా ఆయనకి స్వయం జ్యోతిష్వం హృదయాకాశ పరిచ్ఛిన్నమైనటువంటి వాడికి ఎలా చెప్తారు మీరు? ఈ ప్రశ్న ఉభయ మతాలలో మనస్సు ఉందన్న వాడికి ఈ దోషం ఉంది, మనస్సు కూడా. అయ్యా చెప్పండి. ఇప్పుడు హృదయాకాశంలో స్వయం జ్యోతి ఉన్నాడు అని చెప్పడానికి ఇబ్బంది ఏంటి మనకి? వాళ్ళకి ఇబ్బంది ఏమిటి మనసు లేకపోతే మాత్రం? హృదయాకాశంలో పరిచ్ఛిన్నుడైపోయి నిద్రిస్తున్నాడు అన్నప్పుడు ఆయనకి స్వయం జ్యోతిష్వం ఎలాగా? స్వయం ప్రకాశ సామర్థ్యం కదా. స్వయం ప్రకాశ సామర్థ్యము అంటే ప్రకాశ్యమైన వస్తువు ఉంటే కదా, చూడడానికి మరో వస్తువు ఉంటే అదే రెండు. అదే హృదయాకాశంలో నిద్రించి తలుపేసి పడుకున్నాడు, ఏం చూస్తాడు? చూడడానికి రెండో వస్తువే లేకపోతే ఆయనకి స్వయం జ్యోతిష్వం మీరు ఎలా చూపిస్తారు? అంటే ఈ స్వయం జ్యోతిష్వం మనస్సు ఉన్నా ఈ దోషం ఉంది, మనస్సు లేకపోయినా ఈ దోషం ఉంది. పైగా ఎక్స్ట్రా ఏంటి అంటే మనస్సు లేకపోయినప్పుడు ఆయన హృదయంలో పరిచ్ఛిన్నుడై ఉన్నాడు అనేటువంటి ఇంకో మాట ఎక్స్ట్రాగా మీరు చెప్పాలి. సుతరాం దోషహాన్ అది రాస్తున్నారు చూడండి భాష్యకారం. పరిచ్ఛేద అధికోపి ఇది తరప ప్రయోగ. పరిచ్ఛేదం కూడా మీరు చెప్పాలి. మాకైతే మనస్సు ఉంది అని ఒప్పుకుంటాం. స్వయం జ్యోతిష్వం ఎలాగా అని కదా నిరూపించాల్సింది. స్వయం జ్యోతిష్వము అనే దానికి మనస్సు చేసేదాన్ని ఆయన ఆరోపించుకుంటున్నాడు అనే సమాధానం చెప్పాలి తప్ప. పైగా ఇదే కాదు, సర్వ వ్యవహారము ఆవిద్యకమైన వ్యవహారం అంతా మోక్షం వచ్చే వరకు ఉండే సమస్త వ్యవహారము అవిద్యా విషయము మనస్సు చేతే మాత్రమే జరుగుతోంది. దీనికి ప్రమాణ వాక్యాలు చూపించారు భాష్యకారు. అంటే శంకరాచార్య స్వామి వారి యొక్క భాష్యాన్ని బట్టి మనస్సు అనేది ఉంది,
ఆ మనస్సు అనే ఉపాధి వల్లే ఈ వ్యవహారాలన్నీ సాగుతున్నాయి. అది సిద్ధాంతం. అది స్వప్నంలో అనే మాట కూడా అంతే, జాగరణంలోనూ అంతే, స్వప్నంలోనూ అంతే. జాగరణంలో కూడా మనస్సు అనే ఉపాధి ఉంది, స్వప్నంలో కూడా మనస్సు. అది కదా ప్రశ్న. మరి అర్థం అంటే కనుక ఇప్పుడు అన్ని చోట్ల ఏంటి అది అక్కడే అర్థం చెబుతున్నారు కదా. జాగరణ సధీహి స్వప్నో భూత్వా అనే మాట, సధీహి మన ఉపాధి కృతం జాగరణంలో కూడా అయితే, స్వప్నము జాగరణము రెండు కూడా మన ఉపాధి అయితే, మరి అత్రాని పదం ఎందుకన్నారు అంటే సధీహి స్వప్నో భూత్వా ధ్యాయతీవా లేలాయతీవా అంటే స్వాతంత్ర్య వచనం మనస్సుకి ఎప్పుడూ ఖాయమే. స్వప్నకాలంలో క్షేత్రజ్ఞుడికి స్వయం జ్యోతిష్వం ఎలా చెప్పాలి అనే మాటకి సార్థక్యం మేము చెప్తాం. వస్తుత మాత్ర అసంసర్గ స్వయం, దృశ్య ప్రపంచంతో సంబంధమే లేదు ఆయన. అంటే ఇంకొక వస్తువు ఉన్నప్పుడే ఈయన చూస్తాడు. అన్యదేవ స్యాత్ తదహ అన్యః అన్యత్ పశ్యేత్ అనేటువంటి ఉపనిషత్ వాక్యాలన్నీ ప్రమాణంగా తీసుకుని రెండవ వస్తువు ఉంటేనే ఈయన ప్రకాశిస్తాడు, చూస్తాడు అనే మాట కుదురుతుంది. కనుక రెండవ వస్తువు ఉండాలి. ఆ ఉండాలి అంటే పరమార్థత కుదరదు, అవిద్యా దశలోనే ఉంటుంది, అది మనస్సుతో సంబంధించే ఉంటుంది. అంటే ఇదంతా కూడా ఖాయమే. ఇప్పుడు సత్యం ఏవం అస్యై ఏవం అయం దోష స్యాత్ అనే మాట రాసి చెప్పారు. యద్యపి స్యాత్ స్వప్నే కేవలతయా స్వయం జ్యోతిష్వేన తావదర్థం అపనీతం భారస్యేత చేత్ అంటే అలా కాదండి. మనస్సు అనేది లేకపోతే మనకు ప్రతిబంధకం ఏమీ లేదు కనుక తగ్గమాదంతా సుషుప్తి కాలంలో చేసుకుంటాం కాబట్టి సగం బరువు తగ్గిపోతుంది కదా అని మళ్ళీ వాళ్ళు ప్రశ్న చేస్తున్నారు. జాగరణ కాలంలో మనస్సు ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అలాంటప్పుడు ఆయనకి స్వయం జ్యోతిష్వము అనేది పోతుంది కదా. అంటే దానికంటే కొంచెం ఎక్స్ట్రాగా మనం బెనిఫిట్ పొందడం కోసం ఏం చేయాలి అంటే జాగరణ కాలాన్ని వదిలేసి స్వప్నకాలంలోకి వద్దాం. అప్పుడు ప్రతిబంధకాలన్నీ తొలగిపోతాయి, భారం బరువు తగ్గినట్టు. ప్రతిబంధకాలు జ్ఞానేంద్రియాలు, ఆ ఇంద్రియాల చేత విషయాలను చూడటం, ఇదంతా కూడా శ్రమ కదా, ఇవన్నీ తగ్గిపోతాయి. జాగరణ కాలాన్ని వదిలిపెట్టి స్వప్న కాలంలోకి వచ్చేసరికి అర్థం భారస్య సగభారం తగ్గిపోయింది బరువు. స్వయం జ్యోతిష్వం చెప్పడం కోసం ఈ అత్రాని పదం పెట్టాం. ఎప్పుడు స్వప్నంలో. జాగరణ కాలంలో అంటే జాగరణ కాలంలో చాలా పెద్ద బరువులన్నీ ఉన్నాయండి, విషయాలు ఇంద్రియాలు అన్నీ ఉంటాయి కనుక వాటి వల్ల బరువు పెరిగిపోతుంది. అదే దాన్ని వదిలిపెట్టేసి స్వప్న కాలంలో ఆయన స్వయం జ్యోతికి అన్నాడు. అది అనకాలం చెబితే ఏం చెప్పి స్యాత్ స్వప్నే కేవలతయా అంటే కేవలతయా అనే దానికి అర్థం ఏంటి? మనస్సు లేకపోవడం వల్ల అని అర్థం. స్వప్నంలో మనస్సు లేదు అనే వాడి అభిప్రాయం ప్రకారం స్వప్నంలో క్షేత్రజ్ఞుడు ఒకడే ఉంటాడు, ఆయన స్వయం జ్యోతికి అవుతాడు అని అంటే ఆ బరువు తగ్గిపోయడం వల్ల ఆయన స్వయం జ్యోతిష్వం చాలా శుభంగా చెప్పవచ్చు మనం అని భ్రమపడ్డారు వాళ్ళు. జాగరణ కాలంలో మనస్సు అనేది ఉంది, అదే భారం బరువుగా ప్రతిబంధకంగా మిగిలిపోయింది, స్వయం జ్యోతిష్వం లేకుండా ఉండదు. అది కనుక పూర్తిగా మనకి బాగా కల్పించాలి అంటే సుషుప్తి కాలంలో బాగా కనిపిస్తుంది. స్వప్న కాలంలో జాగరణం కంటే వేరుగా స్వప్నం చెప్పడం దేనికి అంటే స్వయం జ్యోతిష్వం బాగా ఉపపాదన చేయడానికి వీలుగా ఉంటుంది అనే అభిప్రాయంతో వాళ్ళు ప్రశ్న చేశారు. కానీ అది తప్పు. ఎందువల్ల అంటే తత్రాపి ఆ స్వప్నకాలంలో కూడా మీరేం చేయాలి? పురీతతి నాడీషు సేతే ఇది శృతేహే పురీతతి నాడీ సంబంధాత్ తత్రాపి పురుషస్య స్వయం జ్యోతిష్వేన అర్థభారాపనయ అభిప్రాయ మృష ఇవ అంటే అక్కడ కూడా సుషుప్తి స్వప్నకాలంలో కూడా పురీత నాడీ ప్రవిష్టమైన మనస్సు అనేటువంటి మాట ఉంది. పురీతతి నాడీ సంబంధాత్ తత్రాపి పురుషస్య స్వయం జ్యోతిష్వేన అర్థభార అపనయ అభిప్రాయ మృషైవ అని ఈ తగ భాగం తగ్గింది అన్నారు. ఎలా అయింది అంటే ప్రతిబంధకాలు చాలా ఉన్నాయి కదా అంటే కాదు, అక్కడ కూడా అన్ని ఉన్నాయి. ఎందువల్ల అని అంటే ఈ భారవ సుషుప్తిలో ఈ మనస్సు ఎక్కడికి పోతుంది? పురీత నాడీ ప్రవిష్టం అవుతుంది. తత్రాపి అంటే స్వప్నకాలంలో కూడా పురీతతి నాడీషు సేతే అనే శృతి వల్ల పురీతతి నాడీ సంబంధం ఉంది. పురీతతి అనే పేరుతో కలిగిన నాడితో ఈ మనస్సుకి సంబంధం ఉంది. కాబట్టి అప్పుడు కూడా స్వయం జ్యోతిష్వం అనేటువంటిది చెప్తాము, భారం పోయింది అనేటువంటి అభిప్రాయం అబద్ధమే. మరి ఇది చెప్పిన తర్వాత కథం తరిహి అత్రాయం పురుష స్వయం జ్యోతిరితి, అన్ని చోట్ల పురుషుడు స్వయం జ్యోతిగానే ఉంటే ఈ అత్రాయం పురుష ఈ స్వప్నకాలంలోనే ఈ పురుషుడు స్వయం జ్యోతి ఎలా అవుతాడు అనే ప్రశ్న మిగిలిపోయింది కదా అనేటువంటి కథం తరిహి అనేది మళ్ళీ ప్రశ్న. అంటే విశేషణానికే గతి చెప్పాలి. ఇప్పుడు అడిగిన ప్రశ్న ఏంటి? ఈ విశేషణ బలం చేత
మనస్సు అనేది లేదు అని మీ అభిప్రాయపడుతున్నారా, లేక అత్రాని విశేషణానికి సార్థక్యం చెప్పదలుచుకున్నారా అని రెండు వికల్పాలు చేశాం. మనస్సు అనేది లేదు అని సాధిస్తాము అంటే దోషాలు చెప్తాం. మనస్సు అనేది లేకపోతే కుదరదు, సర్వ వ్యవహారం మనస్సు వల్లే జరుగుతోంది అంచేత ఈ దోషాలన్నీ నీకు నాకు సమానంగానే ఉంటాయి. ఈ గ్రంథం అంతా చెప్పి మనస్సు అనేది లేదు అని సాధించాలి అనే ప్రయత్నం విరమించుకున్నాడు వాడు. అంటే ఇప్పుడు మన ఈ అత్రాని విశేషణానికి సార్థక్యం ఏమిటి, గతి ఏమిటి అని అంటే, ఏషదేవ స్వప్నే మహిమానుభవతి అనే మాట ఇది ఉంది కదా, ఈ విశేషణానికి గతి ఏమిటి అని మళ్ళీ ప్రశ్న. కథం తరిగి అత్రైవ అత్రాయం పురుష స్వయం జ్యోతి అనే ఉంటుంది, దీనికి అభిప్రాయం ఏమిటి అని ప్రశ్న మిగిలితే, ఇంకొకటి ఎవడో మధ్యలో ఉన్నట్ట అన్యశాఖాత్వాద్ అనపేక్ష సా శృతి అన్నాడు. అది కాదండి, ఆ శృతి కర్మశాఖలో ఉంది, మనమేమో ఇప్పుడు వేరే శాఖలో పెట్టుకున్నాము, దీనివల్ల ఏం ఉపయోగం లేదు, ఇది అథర్వశాఖ వాక్యార్థం చేస్తున్నాం మనం ఈ అత్రయం పురుష స్వయం జ్యోతి అనే విశేషణాలు. దీనిలో అత్రైష దేవ స్వప్నే మహిమానం అనుభవతి అనేది అథర్వశాఖలో ఉన్న మంత్రం. ఈ అథర్వశాఖలో ఉండే మంత్రానికి అర్థం చెప్పడానికి విచారణ ప్రారంభిస్తూ ఉంటే, కాన్వశృతిలో ఉండేటువంటి దానికి ఈ వాక్యం చెప్పాల్సిన పనేం లేదు కదా. అంటే అది వేరే శాఖ, ఇది వేరే శాఖ, దానిలో ఉండే మాటకి ఈయన సార్థక్యం ఇప్పుడు చెప్పుకోవాల్సిన పని ఏమీ లేదు. అత్ర ఏషదేవ స్వప్నే మహిమానం అనుభవతి అనేది అథర్వ వేదంలో ఉండేటువంటి మంత్రానికి అర్థం చెబుతున్నాం. అక్కడ చెప్పినటువంటిది అత్రాయం పురుష స్వయం జ్యోతి అనేటువంటి మంత్రం కాన్వశాఖలో ఉండే విశేషం, దానికి దీనికి సంబంధమే లేదు కదా అని ప్రశ్న చేశారు. అత్రైష దేవ స్వప్నే మహిమానం అనుభవతి ఇది అథర్వశాఖ వాక్యార్థ కథనావసరే కాన్వశృతిగత విశేషణస్య గతిని నవక్తవ్య ప్రకృతి అనుపయోగా అని వాడెవడో చాలా తెలివిగా సిద్ధాంతి ఏకదేశవాడు. దానికి దీనికి సంబంధం ఏంటండి, అది వేరే శాఖది, ఇది వేరే శాఖది, ఈ వాక్యానికి అర్థం చెబుతూ ఉంటే ఆ ఇంకో వేద శాఖలో ఉండే ఆ విశేషణం ఎలా కుదురుతుంది అని అడగడం, అది వేరే పనేం లేదు, అది వేరు ఇది వేరు అని చెప్పి తప్పుకోవచ్చు కదా అని ప్రశ్న చేస్తే, దానికి ఆచార్య స్వామి వారు సమాధానం చెబుతున్నారు. అన్యశాఖ కనుక దాన్ని అపేక్షించక్కర్లేదు, దాన్ని వదిలిపెట్టేయాలి, అనపేక్ష శాశ్వతి అని ఏకదేశ పూర్వపక్షం. అలా కాదు, అర్థైకత్వస్య ఇష్టత్వాత్ ఏకో హి ఆత్మ సర్వవేదాంతానామర్థ విజిజ్ఞాపయిషత బుభుత్సితశ్చ. అన్ని వేదాంతాలకి ఒకటే విషయం, ఆత్మవస్తువుని చెప్పడమే తాత్పర్యం. సర్వ వేదాంత ప్రత్యయము అన్నమాట. సర్వ వేదాంతములకు కూడా తాత్పర్యం అక్కడే. అంచేత అది కాన్వశృతిలో దానికి అర్థం లేకపోయినా అది వేరే శాఖ కనుక వదిలేస్తాము, ఇది ఎక్కర్లేదు, అది పనిచేయదు, ఈ మాటలు కుదరవయ్యా. అన్ని వేద శాఖలకి అన్ని ఉపనిషత్తులకి బ్రహ్మైకత్వం అంటే తాత్పర్యం చెప్పాలి కనుక సర్వ వేదాంత ప్రత్యయాధికరణం వల్ల అథర్వశాఖకి కన్వశాఖకి కూడా అవిరోధం సంపాదించాలి. అంతేకాని అథర్వశాఖలో ఇలా ఉంది, కాన్వశాఖలో అలా ఉంటే పర్వాలేదులేండి, దాన్ని వదిలేయచ్చు, ఈ మాట కుదరవు. అన్ని వేద శాఖలకి ఒకే అర్థం చెప్పడం అందే తాత్పర్యం. వాళ్ళు అడిగింది కూడా సర్వ వేదాంత ప్రత్యయ వేద్యమైనది పరమాత్మ అని అడిగారు. మనం చెప్పదలుచుకున్నది కూడా అంతే, సర్వే వేద యత్పదమామనంతి. అన్ని వేదాలు ఒకే దాన్ని చెబుతున్నాయి. అది కన్వశాఖ అయితే వేరు, అథర్వశాఖ అయితే వేరు, ఈ మాటలు కుదరదు. కనుక సర్వ వేదాంతములకు కూడా ఒకటే అర్థము ఇష్టము, అర్థైకత్వస్య ఇష్టత్వ. అదేది ఏకో హి ఆత్మ సర్వ వేదాంతానాం అర్థ. అన్ని ఉపనిషత్తులకి అన్ని వేద శాఖలకి అర్థము ఒకే ఆత్మ అనే చెప్పాలి. దాన్నే మనం తెలియజేయాలి. వాళ్ళు అడిగింది కూడా అదే, అంటే ఒకే ఆత్మని చెప్పాలి తప్ప దానికి అది వేరే విషయం ఇది వేరే విషయం అనే మాట కుదరదు. కనుక తస్మాత్ యుక్త స్వప్నే ఆత్మన స్వయం జ్యోతిష్లోపత్తి వక్తుం శృతే యథార్థతత్వ ప్రకాశకత్వ. యథార్థమైన తత్వాన్నే శృతి చెబుతుంది. వేదం ఎప్పుడు అబద్ధాన్ని చెప్పదు, యథార్థమైన తత్వాన్ని చెబుతుంది అన్నప్పుడు అత్ర అయం పురుష స్వయం జ్యోతి అనేది స్వయం జ్యోతిష్లోపత్తి అనేది చెప్పవలసిన విషయమే. స్వప్నంలో ఆత్మ స్వయం జ్యోతిష్సు, స్వయం జ్యోతిష్వం ఆత్మకి ఎలా ఉపపత్తి చెప్పాలి అనేది మనం చెప్పాల్సిందే. దాని అంతేగాని అది అత్రాయం పురుష స్వయం జ్యోతికి మన శాఖలోది కాదు కనుక ఆ స్వయం జ్యోతిష్వాన్ని మనం నిరూపించక్కర్లేదు, అది తప్పుకోవడం కుదరదు, మనం కూడా దాన్ని చెప్పి తీరాల్సిందే. మరి ఎలా చెప్తారు అని అంటే అప్పుడు చెప్తాము దానికి సమాధానం. ఏవంతరిగి శృణు శృత్యర్థం హిత్వా సర్వమభిమానం నత్వభిమానేన వర్షసతేనాపి శృత్యర్థో జ్ఞాతుం శక్యతే సర్వై పండితం మన్యై. ఎంత మాట అనేసారో చూడండి. ఏవంతరిగి శృణు శృత్యర్థం, నేను వేదాంతానికి అర్థం చెప్తాను వినను, వేదానికి అర్థం చెప్తాను నేను విను. ఎప్పుడు
నీ హిత్వా సర్వం అభిమానం, నీ అభిమానం అహంకారాలు గర్వాలు అలా అట్టుపెట్టు, అవన్నీ వదిలిపెట్టేస్తే నేను చెప్పింది నీకు అర్థమవుతుంది. ఆ అభిమానం కనుక ఉండే మాట అయితే నత్వ అభిమానేన వర్షశతేన అభిశ్రుత్యర్థ జ్ఞాతం శక్యతే. అలాంటి ఆగ్రహాలు పట్టుకుని అభిమానాలు పట్టుకుంటే 100 ఏళ్ళు చదివినా నీకు ఈ వేదార్థం తెలియదు. అభిమానం వదిలిపెట్టి నేను చెప్పింది చక్కగా వింటే అప్పుడు నీకు శృత్యర్థ విజ్ఞానం కలుగుతుంది. ఇంత అంటే శృత్యర్థ తాత్పర్య నిర్ణయం చేయడంలో ఆచార్య స్వాముల వారే అత్యంతం సమర్థులు. అన్ని వేద శాఖలకి కూడా ఒకే రకమైన అర్థం చెప్పడానికి ఆయన సమర్థులు. అందుకని అది వేరే శాఖ, ఇది వేరే శాఖ, దాంతో మాకు పని లేదు, మా శాఖ మాదే, ఇలాంటి అభిమానాలు ఏమీ వదిలి ఉండకూడదు. అభిమానం విడిచిపెట్టేయాలి. అంటే ముఖ్యమైన అర్థాన్ని చెప్పాలి. శృణు శృత్యర్థం. ఇక్కడ మాట పదచ్ఛేదాలు అంటే పదచ్ఛేదాలు సరిగా లేకపోతే శృత్యర్థం హిత్వా అని కలిపాడు అనుకోండి, వేదార్థమును వదిలిపెట్టి అని అర్థం చెప్తే కుదరదు. శృణు శృత్యర్థం వరకు వాక్యం. ఏవం తరిహి శృణు శృత్యర్థం. వేదార్థాన్ని ఏం చెప్తాను విను. వినడానికి నువ్వు ఉండవలసిన పరిస్థితి ఏంటి? హిత్వా అభిమానం, సర్వాభిమానాలు విడిచిపెట్టు. నీ గర్వాలు, నీ అహంకారాలు, నీ అంటే ప్రీఆక్యుపైడ్ మైండ్ అంటాం కదా, ఏదో ఒక రకమైన అభిప్రాయం మనస్సులో పెట్టుకుని ఆ అభిప్రాయంతో వాడు మాట్లాడి దీనికి అనుగుణంగానే నువ్వు చెప్పాలి అంటే కుదరదు. నేను వేదార్థం చెప్తాను విను, నువ్వు అభిమానాలన్నీ విదిలిపెట్టి విను. ఒకవేళ వినకపోతే ఏమవుతుంది? నత్వ అభిమానే వర్షసితేనాపి శృత్యర్థ జ్ఞాతం శక్యతే. మీరు అభిమానంతో కనుక ఉండి వాక్యాలకి అర్థాలు చెప్తారంటే ఈ 100 ఏళ్ళు చెప్పినా నీకు అది అర్థం కాదు. మీరంతా పండితం మన్యేహ్యన్. వాళ్ళు కేవలం పండితులు కాదు, తమని తాముగా పండితులుగా భావించుకునే వాళ్ళు పండితం మన్యాహ. పండితం ఆత్మానం మన్యతే. అలా తన్ని తాను పండితులుగా భావించుకునేటువంటి వాళ్ళు ఏనాటికి వేదార్థం తెలుసుకోజాలరు. వాళ్ళ అభిమానం పూర్తిగా విసర్జించి శాస్త్రం ఏం చెప్పింది, వేదానికి అర్థం ఏమిటి, శృత్యర్థ తాత్పర్య నిర్ణాయకమైన ప్రమాణాలు ఏమిటి, దాన్ని బట్టి మనం ఎలా తెలుసుకోవాలి అనేటువంటిది జిజ్ఞాసతో వినయంతో చెప్తే అప్పుడు నేను చెప్తాను వినున్నా. దీనికి సమాధానం ఏం చెప్తున్నారు అంటే సిద్ధాంత గ్రంథం సమాధానం తర్వాత కాదు. దీని తర్వాత అసలు మన శృణు శృత్యర్థం అన్నారు కదా, ఆ శృత్యర్థాన్ని వినండి అన్నారు. ఇప్పుడు వారు చెప్తారు అన్ని శాఖలకి ఏకాకారంగా సమన్వయం చెయ్యాలి, మనస్సు అనేది ఉండాలి, మనస్సు అనే ఉపాధి వల్ల మాత్రమే వ్యవహారం సాగుతుంది. ఆయన స్వయం జ్యోతిష్వం ఎలాగా అనేది ఉపపాదన చేయాలి. స్వయం జ్యోతిష్వం ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు లేదు అంటే అత్ర అయం పురుష స్వయం జ్యోతి అన్నారు. అంటే మనస్సు లేకపోవడం వల్ల కాదు, మనస్సు ఉన్నా దృశ్య ప్రపంచం లేదు కనుక. దృశ్యమే లేకపోతే ద్రష్ట అనేటువంటి వాడు ఉండడు, అప్పుడు స్వయం జ్యోతిష్వం పోతుంది అనే ప్రశ్న చేస్తే ఆ దృశ్య రూపములైనటువంటి వాటికంటే వాసనలు విడిగా ఎలా ఉన్నాయి, ఆ వాటి వల్ల ఇక్కడికి ఈ రకమైనటువంటి తార్కికులు అందరూ కూడా ఏ రకంగా ప్రశ్నలు చేస్తారో ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పి మనోమయ మనస్సు అనేటువంటి వాడు ఉన్నాడు, దాని వల్లనే ఆ పురుషుడు స్వయం జ్యోతిష్వానికి కూడా ఇబ్బంది ఏమీ లేదు అనేటువంటి నిరూపణ చేయాలి. అంటే 2 అంశాలు. ఒకటి ఈ కాలము స్వప్నకాలము అనేది నిర్ధారింపబడాలి. స్వయం జ్యోతిష్వం జీవుడికి ఎలా ఉపపత్తి అవుతుంది, మనస్సుతో సంబంధం ఉన్నప్పుడు స్వయం జ్యోతిష్వాన్ని ఉపపత్తి చేయడం ఎలాగా, ఈ 2 అంశాలకి కూడా సమన్వయం చేసి ఆచార్య స్వామి వారు భాష్యంలో రాశారు. భద్రం కర్ణేభిశ్రుడయ్యామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః విసేమ దేవకి తుంగదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతిః శాంతిః శాంతిః.